నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఇటీవల మరణించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సర్వేపల్లిలో అరాచక పాలన నడుస్తోందని కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్ను కల్తీ చేసి ట్యాంకర్లలో నింపి విక్రయిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో అనధికారికంగా డీజిల్ విక్రయాలు జరుగుతున్నా పోలీసులు కేసులు నమోదు చేయటం లేదని కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు కొత్త స్కామ్. మామూలుగా సాధారణంగా నకిలీ మద్యం ఈ మధ్య మనం వింటున్నాం. సర్వేపల్లిలో కొత్తగా నకిలీ డీజిల్ తయారైంది. నకిలీ డీజిల్ని, కల్తీ అయినటువంటి డీజిల్ని తీసుకొచ్చి ట్యాంకర్లో నింపి పెట్రోల్ బంకుల్లో పట్టుకోకుండా మా దగ్గరే మీరు పట్టుకోవాలని చెప్పి ఆ పామాయిల్ ట్యాంకర్స్కి సంబంధించినటువంటి వాటిని తీసుకొచ్చి బలవంతంగా ఈరోజు వాటిల్లో ఆ ట్యాంకర్లకు సంబంధించి అంటే మొబైల్ డీజిల్ బంక్స్, కల్తీ డీజిల్ బంక్స్, మొబైల్ కల్తీ డీజిల్ బంక్స్ని ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి ప్రజలే ఫిర్యాదు చేస్తే దాని మీద పోలీసులు ఆ వెహికల్ని, ఏదైతే డీజిల్ పడుతుందో ఆ వెహికల్ని, పట్టించుకున్నటువంటి వెహికల్ని తీసుకువెళ్తే ఒక గంట లోపల ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు రంగప్రవేశం చేసి వాళ్ళతో ఏదో వాటాలు మాట్లాడుకుని వెంటనే వదిలిపెట్టేశారు. నేను పోలీసులను అడిగా, ఏమయ్యా మీరు కల్తీ డీజిల్కి సంబంధించినటువంటి ట్యాంకర్ను పట్టుకున్నారు కదా, దాని మీద కేసులు నమోదు చేశారు కదా, వాళ్ళని తీసుకెళ్లారు కదా అంటే కేసులు నమోదు చేయలేదు సార్, విజిలెన్స్ మేము చూసుకుంటామన్నారు వాళ్ళు, అందుకని విజిలెన్స్కి వదిలేసామని అన్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి.